1:30 అవుతుంది. ఈ టైంలో హెల్ప్ ఏంటే? రేపు హ్యూమన్ అనాటమీ సెమినార్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, సడన్ గా ఒక వీడియో నన్ను చూడు అన్నట్టు బ్లింక్ అయింది. అయితే అంటే క్లిక్ చేసి చూసాను. ఏం వీడియో అది? అదే లాస్ట్ ఇయర్ మన లెసన్ లో వచ్చింది, హ్యూమన్ రిప్రొడక్టివ్. యు సా ఎ పార్న్ వీడియో. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు? కాదే, ఆ వీడియో చూసిన వెంటనే అలాంటివి 4-5 వీడియోస్ వచ్చాయి. ఓకే, ఏం చేసావు? కంటిన్యూస్ గా అన్ని చూసాను. ఎంతసేపు? జస్ట్ 4 hours. 4 hours? ఓస్ని ఎంకమ్మా, చాలే వెళ్ళి పడుకో. లేదే, నాకు నిద్ర పట్టట్లేదు. సి యు నో ఐ హావ్ 96% నా. ఐ నీడ్ టు గెట్ అట్లీస్ట్ 98%. అప్పుడే కదా నేను స్కాలర్షిప్ లో యూఎస్ వెళ్ళగలను. దానికి దీనికి ఏంటే సంబంధం? నేను స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో సో ఐ జస్ట్ వాంట్ ట్రై ఇట్ వన్స్. ఏమైనా పిచ్చా? వెళ్ళి నీళ్ళు తాగి పడుకో. నేను ట్రై చేశాను. ఏం ట్రై చేసావు? నిద్రపోవడానికి ట్రై చేశాను, పట్టట్లేదే. నాకు ఈ లవ్ గివ్ లాంటివి ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. మనకు అవసరమా చెప్పు? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఐ నీడ్ అ బ్లైండ్ డేట్. ఐ నీడ్ అ హ్యాండ్సమ్ గాయ్. నేనెవరో, నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు, అలాగే తనెవరో, తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. జస్ట్ వన్. నాకు నా కాన్సంట్రేషన్ తిరిగి రావాలి, నువ్వే హెల్ప్ చెయ్యాలి. చిచి, సిగ్గులేదే నీకు? ఏ, నువ్వు మరీ ఇంతలా రియాక్ట్ అవ్వకు, నీ గురించి నాకు తెలుసు. చాలా చేసి మానేసి వెళ్ళి పడుకో. మెంటల్. నాకు చెప్పినట్టు వేరే ఎవరితో చెప్పకు. మీరు గెస్ట్ చేస్తుంది కరెక్టే. ఆ నెక్స్ట్ డే నేను తన డైరెక్ట్ గా చూడటానికి వెళ్ళాను. Do dap down, dap, doop, dap. Look at me, son. Come on. అచ్చం తెలుగంధం కనులకు దొరికిన తొలిసారి బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచాను సుకుమారి. ఫోన్ లో బబ్లీగా మనసును కదిపిన పిల్లేనా, చూస్తే వేరేలా ఎందుకుంది అసలు ఇది తానేనా. She is mysterious, కానీ body gorgeous, above curious, నేను confucius. She is mysterious, కానీ body gorgeous, above curious, నేను confucius. ఉష్ణం ఎంతుందో తమమిట చెబుతుంది, శిఖరం హైట్ ఎంతో అల్టిమేట్ చెబుతుంది, సంగ్రామ్ లోతెంతో ఫ్యాటోమీటర్ చెబుతుంది. అమ్మాయి గుండెల్లో మీటర్ కానీ పెట్టలేదు. She's mysterious, కానీ above curious, నేను confucius. ఈ అమ్మాయిని అనవసరంగా డౌట్ పడ్డాను. తన ఫోన్ ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు. నేనే కలలు కనే తొలి అలజడి నేనా, మళ్ళీ ఉదయములో పడి పూజలు చేసేనా, పొంగే పరువముతో బరువుగా అటు ఇటు తూగేనా, అయినా చదువులలో మెదడుకు బదులుగా సాగేనా. ఒక రూపం రెండుగా ఎగిరిందో ప్రశ్నగా, గమనిస్తూ వింతగా తను నేనయ్యానుగా. She's mysterious, కానీ body gorgeous, above curious, నేను confucius. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నేనా? 28 days గా చూస్తున్నా. ఫస్ట్ డే రేమండ్ షర్ట్ వేసుకుని అక్కడ నుంచున్నా, సెకండ్ డే మోన్ బ్లాక్ బెల్ట్ బ్రౌన్ షూస్ వేసుకుని ఇక్కడ నుంచున్నావు. ఫ్రైడే మాత్రం రాలేదు. ఆ నెక్స్ట్ డే ఐనాక్స్ థియేటర్ కి వచ్చావు. నీకు 2 rows ముందు నేను కూర్చున్నాను.
2 గంటల్లో 8 సార్లు నన్ను చూసావు. ఎక్కడికి వెళ్ళినా రెడ్ ఎన్ఫీల్డ్ TS09 EF4005 లో వస్తూనే ఉంటాం. ఇంతటితో ఇవన్నీ ఆపే అంతే. కంగ్రాచులేషన్స్, అమ్మాయి నీకు పడిపోయింది. ఏమంటున్నారు? రే, ఫస్ట్ డే నువ్వు వేసుకున్న షర్ట్ నుంచి సాక్స్ దాకా అన్ని నోటీస్ చేసింది. 28 days అని రోజులు కూడా లెక్క పెట్టుకుంది. ఐనాక్స్ థియేటర్ లో 2 rows ముందు కూర్చొని సినిమా చూడకుండా వెనకాలన్న నిన్నే చూస్తుండిపోయింది. ఇంకెందుకు, వెళ్ళి లవ్ ప్రపోజ్ చేయి. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదు. లవ్ చేయట్లేదా? మరేంటి? క్లాస్ అయిపోయాక మన షాపింగ్ వెళ్దాం. ఓకే? యా మరి లంచ్? అలాగే లంచ్ కూడా బయట చేద్దాం. చూడు, నాకు ఈ లవ్ లో గివ్లు అంటే ఇంట్రెస్ట్ లేదు. తెలుసు, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాగా? నైస్, అయితే ఓకే. అవును, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని నీకెలా తెలుసు? ఎలా అంటే 96% 98 చేస్తేనే యూఎస్ స్కాలర్షిప్ వస్తుంది. హే, ఇది నీకెలా తెలుసు? అది కనకదుర్గమ్మ కల్లోకి వచ్చి మీకేదో హెల్ప్ కావాలంట, అదేంటో తెలుసుకొని సాల్వ్ చేయమని. చిచి, అలాంటిదేం లేదు. అయితే చీచి. నా స్టాప్ వచ్చేసింది. నేను 5 o'clock సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాను. నాతో మాట్లాడాలనుకుంటే అక్కడికి రండి. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిసకిసలు మాట్లాడుకుందాం. నాకు ప్లీజ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ కాల్ ఏప్రిల్ 30న విన్నాను. ఏంటి టైంలో? శ్వేత, ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. పైనుంచి ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి. ఎప్పుడు చూడు కామిక్ బుక్స్, దెయ్యం సినిమాలు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. కాదే, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ నువ్వు కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. దయ్యం లేదు గియ్యం లేదు, హాయిగా పడుకో. ఓకే? హే శివ, మొన్న 12 టికెట్లో నువ్వు ఒక్కడే మిస్సింగ్ రా. అయినా అంత బిజీయా? కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు. రేణు, ఒక చిన్న హెల్ప్. అనుకున్నా, ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా. చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నా. నీ పక్క స్ట్రీట్ 19th Avenue ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది, నంబర్ 32. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది. ఐ థింక్ షీ నీడ్ సమ్ సపోర్ట్. సరే సరే వెళ్తాను, కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. శివ చెప్పాను. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ పక్కన పెట్టి ముందు తిను. నేను ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి? ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా. ఇదిగోరా, రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ రోజైనా మొత్తం తిను. దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్, అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బాధిత బంధువుల ఆర్తనాదాలు. ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అక్కడ ఇద్దరు అమ్మాయిల బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా. ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్ గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సారు. ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్. చంపేశారు. నా బిడ్డను చంపేశారు.